నిలిచాడు, వెనుకుండేలో నిలిచాడు. సొంత నిధులతో కాపు భవనము, అంగన్వాడీ స్కూళ్ల నిర్మాణం, పాఠశాలలకు మొత్తం సెంటర్లు, పారిశుద్ధ్య యంత్రాలు, ఇరిగేషన్ కాలువ. గ్యాస్ వాడతారు, పొయ్యి వాడుతున్నారు ఇంకా పేరు ఆయన చూస్తే మీకేమి ఇద్దరు రేషన్ కార్డులో ఉన్నారని వాళ్ళు కట్ చేస్తారు. సపరేట్ చేసుకోలేదా? అప్లై చేయలేదా? 2 నెలలు ఏమైనా చేస్తావా, ఇంట్లోనే ఉంటావమ్మా? గ్యారంటీ కార్యక్రమంలో మార్నింగ్ 7:30 నుంచి డోర్ టు డోర్ తిరుగుతున్నాం. ఇప్పుడు దీన్ని నక్కలవాళ్ళ సెంటర్ అంటారు. అయితే ఈ సెంటర్లో ఉన్న వాళ్ళ యొక్క స్థితిగతులు చాలా అధ్వానంగా ఉంటాయి. నేను గత 2 నెలల్లో ఇది రెండోసారి రావటం, ఈ ఏరియాకి రెండోసారి రావటం జరిగింది. ఎక్కువగా ఇక్కడ ఉండే వాళ్ళందరూ చిన్న చిన్న వస్తువులు, అంటే నక్కలు అంటే అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి ఆ వస్తువులు అమ్ముకుంటూ జీవనాన్ని గడుపుతారు. వాళ్ళకి మెయిన్గా పిల్లలకి చదువులు రావాలి, వీళ్ళ యొక్క జీవనశైలి మారాలన్నా ఏది జరగాలన్నా చదువులు ఇంపార్టెంట్. చదువుకి హై ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ పిల్లల్ని బాగా చదివిస్తే ఆటోమేటిక్గా తల్లిదండ్రులకు కూడా హోప్ వస్తుంది. హోప్ వచ్చినప్పుడు వాళ్ళ జీవనశైలి కూడా మారుతుంది. వాళ్ళలో ఆ మారాలనే ఉద్దేశం అటువంటిది లేదు. అంటే మనం పెద్దవాళ్ళం అయిపోయాం, మనం ఇంతే అనేది ఉంది. అది కరెక్ట్ కాదు. నేను అదే అందరికీ చెప్తున్నాను, ఫస్ట్ మీరు మారండి, ఆటోమేటిక్గా నెక్స్ట్ జనరేషన్ మారుతారని. అయితే ఇక్కడ పాపం టాయిలెట్స్ ఫెసిలిటీస్ కూడా లేవు. వీళ్ళెవరికి ఎక్కువగా మెజారిటీ కొందరు రేకులలో ఉన్నారు, కొందరు వచ్చి ట్యాచరీలలో ఉన్నారు, కొందరు వచ్చి టార్పాలిన్ పట్లు వేసుకొని ఉన్నారు. అయితే ఒక్కొక్క ఇంట్లో 2-3 కుటుంబాలు ఉన్నాయి. దాదాపు 30-40 ఏళ్ల నుంచి ఇక్కడే జీవనం గడుపుతున్నారు. అయితే వీళ్ళు చాలామందికి టిట్కో ఇళ్ళు అప్పుడు ఇచ్చామంట. వాళ్ళే చెప్తున్నారు, సార్ టిట్కో ఇళ్ళు మీరు ఇచ్చారు, అప్పుడు 500 రూపాయలు మీరే కట్టారు, కానీ మాకు ఇవ్వలేదు ఇల్లు. ఆ రోజు మీరు 500 కట్టారు, కానీ మాకు ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చారు. అది దారుణం. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ ఇటువంటి వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక కుటుంబంలో వాళ్ళ కొడుకు, కూతురు ఇలా 2-3 తయారైతే అదే ఇంట్లో ఉంటున్నారు. కనీసం వాళ్ళకిస్తే వాళ్ళు బయటకు పోవటం వల్ల అదే ఇంట్లో 3 కుటుంబాలు 4 కుటుంబాలు ఉండే ఆస్కారం ఉండదు. ఖచ్చితంగా చేయాలి. టాయిలెట్స్ లేక పిల్లలు ట్రాక్ మీద పోతున్నారు. ఆ ట్రాక్ పైన ఉండే చిన్నపిల్లలు కాబట్టి రాళ్లతో ఆడుకోవటం అది సహజం. రైల్వే పోలీసులు కూడా కేసులు పెడుతున్నారంట. నేను యాక్చువల్గా రైల్వే పోలీసులు కూడా ఇప్పుడు యాక్చువల్గా పిల్లల్ని ఏదో కేసు పెట్టారన్నారు, మాట్లాడమన్నారు. నేను మాట్లాడేది దొరకలేదు, మళ్ళీ మాట్లాడతాను. నేను అందరినీ ఒకటే చెప్పేది, ఇక్కడ ఉండే వాళ్ళందరికీ పిల్లల్ని చదివించండి. ప్రభుత్వం రాగానే ఈ కాలనీలో ఒక 40 ఇళ్ళు ఉన్నట్టునైతేనా ఏమో ఆ 40 ఇళ్ళు నేను మళ్ళీ వచ్చి అధికారులను తీసుకొని వచ్చి డీటెయిల్గా మాట్లాడి అసలు ఈ స్థలం ఏంది, ఎవరి ఆధీనంలో ఉంది, ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉంది, లీగల్గా ఎవరి యొక్క కంట్రోలు, అంటే అది మున్సిపాలిటీనా లేకుంటే రెవెన్యూనా లేకుంటే ఏ డిపార్ట్మెంటు,